హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డు యొక్క స్టేట్మెంట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, డౌన్లోడ్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అని. ఇక్కడ మీరు మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్కు ముందు కంట్రీ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన కంట్రీ కోడ్ 91 కాబట్టి 91 తర్వాత మీ 10 డిజిట్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. చూడండి, నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ పైన క్లిక్ ఇవ్వాలి. ఎంటర్ డీటెయిల్స్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మన మొబైల్కు మరియు మన ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. చూడండి, నా మొబైల్కి ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఓటీపీ సక్సెస్ఫుల్గా వెరిఫై అవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 3 క్రెడిట్ కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. ఫ్రెండ్స్, నాకు 3 యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 క్రెడిట్ కార్డ్ చూపిస్తున్నాయి. మీకు ఒక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మీకు ఒక కార్డు చూపిస్తుంది. ఓకేనా, నేను ఇందులో ఏ క్రెడిట్ కార్డు యొక్క స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలో దానిపైన టిక్ మార్క్ పెట్టాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే దానిపైన టిక్ మార్క్ పెట్టాలి. ఓకేనా, సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా కింద వైపు, డౌన్లోడ్ పైన క్లిక్ ఇవ్వగానే ఆ క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ ద స్టేట్మెంట్ ఫర్ యువర్ క్రెడిట్ కార్డ్ నెంబర్. ఓకేనా, చూడండి, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఈ విధంగా మన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.